ప్రస్తుత సమాజంలో అనేక మంది ఇంటా బయట అనేక ఒత్తిళ్లకు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా యువతీ యువకులు మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం ప్రతి ఏడుగురిలో ఒకరు డిప్రెషన్, స్ట్రెస్, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. మానసిక అనారోగ్యం నేడు ప్రపంచంలోని అతిపెద్ద సమస్యల్లో ఒకటిగా తయారైంది. వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా మానసిక ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పటికే అలాంటి సమస్యలు ఉన్నవారు ఏ విధంగా బయటపడాలి అన్న అంశాలపై లెట్స్ వాచ్ ది స్టోరీ. ఈ రోజుల్లో ఎవరిని కదిలించిన డిప్రెషన్, యాంగ్జైటీ అని చెప్పేసి ఏదైతే లోకెళ్ళిపోతున్నారు, మేము స్లోగా అయిపోతున్నాం, లైఫ్‌లో ముందుకెళ్ళలేకపోతున్నాం, డిప్రెస్డ్ అయిపోతున్నాం అని చెప్పి ప్రతి ఒక్కరిని ఎవరిని కదిలించినా సరే ఈ పరిస్థితులైతే మనం నేడు చూస్తూనే ఉన్నాం. అసలు అవి ఎందుకొస్తున్నాయి? వాటి వెనక కారణాలేంటి? వాడు వస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద పూర్తి వివరాలనైతే మనం తెలుసుకుందాం. దాని గురించి పూర్తి వివరాలను మాట్లాడడానికి మనతో డాక్టర్ నరేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అంటే ఏ కోణంలో ఇలాంటివి జరుగుతున్నాయి? ఎలాంటి యాస్పెక్ట్స్‌లో ఇవి జరుగుతాయి? ఎక్కువగా ప్రభావించబోతున్నాయి ఏంటనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఆశ క్యాన్సర్ నుండి కూడా బతికిస్తుంది, భయం అల్సర్ నుండైనా చంపేస్తుంది అన్న ఈ డైలాగ్ చాలా ఫేమస్. ఇటీవల కాలంలో అనేక మంది భయం అనే మానసిక సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి విషయానికి లేనిపోని దానికి ఆందోళన ఒత్తిడికి లోనై సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. చిన్న చిన్న సమస్యలకు నిరాశకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జాతీయ మానసిక ఆరోగ్య సర్వే ప్రకారం ఇండియాలో 13 నుంచి 17 ఏళ్ల బాలల్లో అధిక శాతంగా మానసిక ఆందోళన, ఒత్తిడి, మాదక ద్రవ్యాల వినియోగం, ఆత్మహత్య ఆలోచనల వంటి సమస్యలతో బాధపడుతున్నారని తెలిసింది. నడి వయస్కులు, పట్టణాల్లో నివసించేవారు, చదువు లేనివారు, అల్పాదాయ వర్గాల్లో మానసిక సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు నిగ్గుతేలింది. యాక్సెసిబిలిటీ మెంటల్ హెల్త్ సంబంధించిన సర్వీసెస్ అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలి ఫస్ట్ థీమ్. రెండోది ఏంటంటే ఫోకస్ ఆన్ ఎమర్జెన్సీ అని చెప్పారు. అంటే ఎమర్జెన్సీస్, కెటాస్ట్రోఫీస్ ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, ఒక సమాజ పరంగా మనం అందరం ఎలా ఎదుర్కోవాలి, ఇండివిజువల్ పరంగా ఎలా ఎదుర్కోవాలి, ఫ్యామిలీస్ పరంగా ఎలా ఎదుర్కోవాలి అనేది ఎమర్జెన్సీ ఫోకస్గా ఒకటి. మూడోది రెసిలియన్స్, అంటే మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తట్టుకునే కెపాసిటీ, లేకపోతే రాకుండా ప్రివెంట్ చేయడానికి కావాల్సిన కెపాసిటీ, దీన్ని రెసిలియన్స్ అంటారు. రెసిలియన్స్ని ఎలా బిల్డప్ చేయాలి, అది ఇండివిజువల్ పరంగా, ఫ్యామిలీ పరంగా, కమ్యూనిటీ పరంగా. నాలుగోది ఎన్విరాన్మెంటల్ కోఆపరేషన్, అంటే మొత్తం ఇది మెంటల్ హెల్త్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఒక మనిషికే కాదు, ఒక ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది, ఒక కమ్యూనిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. పెద్ద కెటాస్ట్రోఫీస్ రావచ్చు, లేకపోతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ రావచ్చు. ఇవన్నీ వచ్చినప్పుడు అందరికీ అవేర్నెస్ ఉండాలి, ఎలాగ దీన్ని తట్టుకోగలగాలి అని అందరికీ తెలియాలి. సో దీన్ని బిల్డప్ చేయడానికి, దీన్ని పెంచడం కోసమే ఈ ఇయర్ వరల్డ్ మెంటల్ హెల్త్ డే థీమ్ అది పెట్టారు. యాక్సెస్ టు సర్వీసెస్ ఎస్పెషల్లీ ఇన్ ఎమర్జెన్సీ అండ్ కెటాస్ట్రోఫీ. కోవిడ్ అనంతరం మానసిక సమస్యలు మరింత ఎక్కువ అయ్యాయని డబ్ల్యూహెచ్ఓ చెప్తోంది. మానసిక సమస్యలు ఉన్నట్లు బయటికి చెబితే సమాజం చులకనగా చూస్తోందన్న భయంతో ఈ లక్షణాలు చెప్పుకునేందుకు వైద్య సహాయం పొందటానికి చాలామంది జంకుతున్నారని వైద్యులు అంటున్నారు. భారత్లో బలంగా పాతుకుపోయిన మూఢనమ్మకాలు సైతం ఎన్నో వర్గాల ప్రజలను ఆధునిక మానసిక చికిత్స వైపు వెళ్లకుండా చేస్తున్నాయి. ఇప్పటికీ మన సమాజంలో చికిత్స కోసం వైద్యులను, నిపుణులను కాకుండా భూత వైద్యులను సంప్రదించే వారే అధికంగా ఉన్నారు. 1 minute బిఫోర్ ఆర్ మినిట్స్ టు అవర్స్ బిఫోర్ ఏం జరిగింది, నెక్స్ట్ అవర్స్ టు డేస్ బిఫోర్ ఏం జరిగింది, డేస్ టు ఇయర్స్ బిఫోర్ ఆర్ మిలేనియా ఏం జరిగింది, ఇలాగ మనం కేటగరైజ్ చేసుకుంటే 1 సెకండ్ బిఫోర్ ఏంటంటే మెయిన్గా బాడీలో మెయిన్ న్యూరాలజీ, బ్రెయిన్లో వచ్చే కెమికల్ చేంజెస్ వల్ల అవుతుంది. అది మెయిన్గా ఎమిగ్డలా అనే ఒక ఎమోషనల్ సెంటర్ ఉంటుంది, దాని నుంచి. నెక్స్ట్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అని ఉంటుంది, అంటే అది థాట్స్ గురించి. నెక్స్ట్ మూడోది ఏంటంటే ఎమిగ్డలా అనేది ఎమోషనల్ సెంటర్, ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ థాట్ సెంటర్. వీటిల్లో తేడాలు వచ్చినప్పుడు అవుతుంది. అది ఎందుకు వస్తుంది అంటే మనం నెక్స్ట్ మినిట్స్ టు డేస్ బిఫోర్ ఏంటంటే హార్మోన్స్లో తేడా వస్తుంది. ఈ హార్మోన్స్ అనేవి ఏంటంటే హైపోథలామస్ అని బ్రెయిన్లో ఒక ఏరియా ఉంటుంది. అంటే మనం జనరేట్ చేసే థాట్స్ కానీ, మనం జనరేట్ చేసే ఎమోషన్స్ కానీ అవి హార్మోన్స్ని ప్రభావితం చేస్తాయి. లేకపోతే హార్మోన్స్ వల్లే, అంటే థైరాయిడ్ వల్ల కానీ, డయాబెటీస్ వల్ల కానీ, లేకపోతే వేరే ప్రొలాక్టిన్ అని కొన్ని హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోన్స్ వల్ల నేను చెప్పిన ఫస్ట్ 1 సెకండ్ బిఫోర్ వచ్చిన కెమికల్స్ అవన్నీ 3-4 రోజులు కానీ, ఒక 15 రోజుల నుంచి కానీ మనం జనరేట్ చేసిన థాట్స్, ఎమోషన్స్ వల్ల జరుగుతుంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు సైతం ప్రజల మానసిక ఆరోగ్యాన్ని హరించడంలో భాగం అవుతున్నాయి. కొందరు పనిగట్టుకొని అవాస్తవాలను, ఆందోళనను కలిగించే పోస్టులను పెడుతూ సమాజంలో లేనిపోని అపోహలను రేకెత్తిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సంరక్షించుకునే సమాచారం సైతం
అపారంగా అందుబాటులోకి ఉంది. దాన్ని వినియోగించుకోవడంపై యువత ఆలోచన చేయాలని నిపుణులు అంటున్నారు. స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడుతున్న చిన్నారులు, యువకులు నిద్రలేమితో అనేక మంది సతమతం అవుతున్నారు. చదువుకు, కుటుంబ సభ్యులకు తగినంత సమయాన్ని వెచ్చించకపోవటం, వ్యాయామం లేకపోవటం వంటి కారణాలతో మానసిక ఆరోగ్యాన్ని కోల్పోతున్నారని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులో మెంటల్ హెల్త్‌లో ఒక 200 రకాల డిసీజెస్ ఉన్నాయి. అందులో అక్యూట్‌గా వచ్చేవి ఉంటాయి. కొన్ని క్రానిక్‌గా వచ్చేవి ఉంటాయి. అక్యూట్ అంటే వితిన్ 15 డేస్‌లోనే సింప్టమ్స్ జనరేట్ అయ్యేవి ఉంటాయి. కొన్ని క్రానిక్ అంటే కొన్ని ఇయర్స్ టుగెదర్ 3, 4 మంత్స్ నుంచి వచ్చేవి ఉంటాయి. ఏదైనా ప్రవర్తనలో కొన్ని తేడాలు మనకు అబ్జర్వ్ చేయొచ్చు. అంటే అప్పటిదాకా బాగా మాట్లాడుతున్న మనిషి సడన్‌గా ఎవరితో మాట్లాడకుండా ఉండటం, లేదు నలుగురితో కలవకుండా తనంతట తనే ఉండటం, ఆహ్, ఆహ్, ఆ ఆకలి సరిగ్గా ఎయ్యకపోవటం, నిద్ర సరిగ్గా పోకపోవటం, ఆహ్, నెక్స్ట్ లేదు అంటే ఒక్కొక్కసారి ఏంటంటే అతిగా మాట్లాడటం. అది అతిగా మాట్లాడటం, లేకపోతే క్రై ఫర్ హెల్ప్ అంటారు. అంటే కొన్ని కొన్ని సార్లు పక్కనోళ్ళకి అతను ఏం ఫీల్ అవుతున్నాడో ట్రై చెప్పాలని అనుకోవటం. ఆహ్, ప్రవర్తనలో కొన్ని తేడాలు మనం గమనించొచ్చు. భావోద్వేగాల నియంత్రణపై బడిలో కానీ, ఇంట్లో కానీ ప్రస్తుతం ఎవ్వరూ నేర్పించేవారే లేరు. మెంటల్ హైజీన్ అంటే మనసును ఎలా శుభ్రం చేసుకోవాలో నేర్పించడం మర్చిపోతున్నాం. ఊరికే మాట్లాడటం, సలహాలు ఇవ్వటం వల్ల ఒత్తిడి తగ్గదని, దానిని దూరం చేసి మనకు ప్రశాంతతను చేకూర్చేందుకు కొన్ని పద్ధతులు, విధానాలను నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడి నుంచి విముక్తి పొందడంలో ధ్యానం, శ్వాసక్రియ వంటి పద్ధతులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అంటున్నారు. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానంతో పాటు ఆధ్యాత్మికత ఎంతగానో దోహదపడతాయని మానసిక వైద్యులు అంటున్నారు. దీంతో పాటు మన ఆనందాన్ని, బాధను ఎదుటివారితో పంచుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్తున్నారు. ఇక కుంగుబాటి వంటి లక్షణాలు కనిపిస్తే 10 మందికి ఏదో రకంగా సాయం చేస్తే వారి ఆనందాన్ని చూసి మన కష్టాలను మర్చిపోతామని, ఏదో ఒక వ్యాపకంతో చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకొని జీవితాన్ని ముందుకు సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫస్ట్ డిసిప్లిన్ ఉండాలి. నెక్స్ట్ డైట్ గురించి చూసుకోవాలి. కంపల్సరీగా ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ ఉండాలి. ప్లానింగ్ చేసుకోవాలి. ఈ డే ఇవాళ ఏమేం చేయాలి అని. సడన్‌గా ఏదన్నా అన్‌ప్లాన్డ్ థింగ్స్ వస్తే ప్రాబ్లమ్ సాల్వింగ్, ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంచుకోవాలి. అండ్ థాట్స్ ప్రశాంతంగా రావటానికి యూ హ్యావ్ టు లైక్ యూ కెన్ జనరేట్ ఇఫ్ యూ ఆర్ అవేర్. మీరు పాజిటివ్ థాట్స్ జనరేట్ చేస్తే ఖచ్చితంగా మీ బ్రెయిన్‌లో కెమికల్స్ పాజిటివ్‌గా వస్తాయి. ఖచ్చితంగా పాజిటివే జరుగుతది. దేశంలో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందింపజేయడంలో అనేక స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మానసిక చికిత్స అవసరాల కోసం 24 గంటలు పనిచేసే హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం మానసిక ఆరోగ్య సంరక్షణకు పెద్ద ఎత్తున మొబైల్ యాప్లు రంగప్రవేశం చేశాయి. రోగులకు అద్భుతమైన సేవలను అందిస్తున్నాయి. ప్రస్తుతం ఆరోగ్య సేవలు అందించే మొబైల్ యాప్లు ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా అందుబాటులో ఉన్నాయని అమెరికన్ సైకాలజీ అసోసియేషన్ వెల్లడించింది. నిపుణులతో నేరుగా మాట్లాడి వీడియో కాల్స్ ద్వారా వైద్యులను సంప్రదించే సదుపాయాలను అవి కల్పిస్తున్నాయి. వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అదే క్యారెక్టర్ ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండాలి. అంటే మనం భూమి మీద మనుషులుగా పుట్టినప్పుడు ఖచ్చితంగా వీ హ్యావ్ టు ఫేస్ సో మెనీ హర్డిల్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ ఫ్రమ్ ఇన్సైడ్. ఖచ్చితంగా మనం అనుకున్న పరిస్థితులు ఏమీ ఉండవు. బట్ స్టిల్ వీ హ్యావ్ టు ఫైట్ హార్డ్. అది క్యారెక్టర్, అది స్ట్రెంగ్త్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ వీఆర్ ఫోర్స్డ్ టు గో ఇన్ టు సబ్స్టెన్సెస్. కొన్ని పోర్నోగ్రఫీ, ఇవన్నీ ఏంటంటే మనకుండే వైసెస్. వీటి నుంచి దూరంగా వీటితో ఫైట్ చేయగలగాలి. నెక్స్ట్ హెల్త్ గురించి మంచి డైట్, ఎక్సర్సైజ్ ఇవి కూడా చేస్తూ ఉండాలి. ఆబ్వియస్గా ఇలాంటి థాట్స్ అయినా కొంతమందికి వస్తే ఖచ్చితంగా వీఆర్ హియర్. మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్ అందరినీ కలవండి. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి 1,00,000 జనాభాకు 15 మంది మానసిక ఆరోగ్య నిపుణులు అందుబాటులో ఉన్నారు. భారత్లో మాత్రం ప్రతి 1,00,000 జనాభాకు ఒక్కరే సేవలు అందిస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రభుత్వ ఉచిత ఆరోగ్య పథకాలకు మానసిక ఆరోగ్య చికిత్సలను అనుసంధానించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఏదైనా కానీ పరిస్థితి ఎటువైనా సరే మేము ఉన్నామన్నట్టయితే మన వైద్యులు అయితే మనకి సలహా ముందుగా ఉంటామని చెప్తున్నారు. ఏదైతే మీరు కరెక్ట్ టైంకి తినండి, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వద్దని అయితే ఇప్పుడు మనకి నరేష్ గారు వివరించారు. సో ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏ అయితే సజెషన్స్ చెప్పారో వాటన్నిటిని కూడా పాటిస్తూ ఏదైతే మీరు ఫేస్ చేస్తున్న వాటన్నిటి నుంచి కూడా బయటకు రావాలి. వీడియో జర్నలిస్ట్ మౌలితో హర్షితో, వైకే న్యూస్, విజయవాడ.